జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తూకారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ల్యాండరీ షాపులో ఇస్త్రీ చేస్తూ అదేవిధంగా కొబ్బరి బోండాలు కొడుతూ ఓటర్లను ఆకర్షించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే 6వ వార్డు ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి వార్డును అభివృద్ధి పథంలో ముందుంచుతామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. जय तेलंगाना काరు గుర్తుకి జై పల్లా జై పల్లా నా పేరు గుజ్జల భక్త తుకారాం. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. పల్లె రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఈ వార్డు టికెట్లు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా నేను వార్డు కౌన్సిలర్గా చేయడం జరిగింది. ఈ వార్డు కౌన్సిలర్ అభివృద్ధిలో నేను ముందంజలో ఉన్నా. ఈ వార్డులో మెయిన్ చేయవలసిన పనులు వ్యాగిన్ ప్యాంట్ ఒకటి ఉన్నది. అంతేకాకుండా జనగాంలో మొత్తం నమ్మక చెరువు కట్టడం డెవలప్మెంట్ చేయడము. జనగాంలో ఒకప్పుడు జనగాం జనం మొత్తం వచ్చి మా యొక్క వార్డులో ఉన్న బతుకమ్మ గుంటలో బతుకమ్మ ఆడేది, నమ్మక చెరువులో బతుకమ్మ ఆడేది. ఈరోజు ఊరు బయటికి తీసుకుపోయి బతుకమ్మ గుంటలో ఆడిపిస్తున్నారు. మళ్ళీ తిరిగి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తాను నేను. అంతేకాకుండా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో ఇలాంటి డెవలప్మెంట్స్ లేవు. గతంలో నేను చేసిపోయిన డెవలప్మెంట్స్ మాత్రమే అవపడుతున్నాయి. పల్లె రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆయన దయ వల్ల నీలిమ హాస్పిటల్ సేవలు ప్రతి ఒక్క వార్డుకు మినిమం ప్రతి ఒక్క వార్డులో ఒక 100 మంది హాస్పిటల్ వేయించిన వాళ్ళే ఉన్నారు. ఆ హాస్పిటల్ వేయించిన వాళ్ళు ఓట్ల ద్వారానే మేము గెలుపొందడం జరుగుతుంది. పల్లె రాజశేఖరరెడ్డికి జనగాం ఎమ్మెల్యేగా రావడం ఈ జనగాంకి ఎంతో అదృష్టం. ఆయన ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి నేను కౌన్సిలర్గా ముందుకు వచ్చిన. కాబట్టి వాడి ప్రజలు అందరూ నిలబడ్డ 7 మెంబర్స్ చూడండి. ఎవరి అనుభవస్తులో ఎవరు సీనియర్లు పిల్లలకు ఓట్లు వేసి పిల్లతనం చేయకండి. కౌన్సిలర్ పదవిని మీకు పనిచేసే వ్యక్తిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.